హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవసరమైతే తప్ప మాట్లాడని వారిని, అతి తక్కువగా మాట్లాడే వారిని ఇంట్రోవర్ట్స్ అంటారు. వీరిని చాలా మంది తక్కువగా చూస్తారు. దేనికి స్పందించని యంత్రాలు అంటూ హేళన చేస్తారు. మాట్లాడేందుకు భయపడే పిరికివారని అంటారు. నిజానికి ఇంట్రోవర్ట్స్‌గా ఉన్న వారంతా తెలివైన వారు. వారు అంతర్ముఖులుగా ఉండడమే వారి ఆస్తి అని చెప్పుకోవచ్చు. వారితో ఎన్నో గొప్ప లక్షణాలుండే అవకాశం ఎక్కువ. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంట్రోవర్ట్స్ తక్కువగా మాట్లాడతారు, కానీ ఎక్కువగా వింటారు. అందుకే వారిని మంచి శ్రోతలని చెప్పుకోవచ్చు. మీకు బాధపడినప్పుడు ఆ బాధను పంచుకోవడానికి ఒక శ్రోత ఖచ్చితంగా ఉండాలి. ఇంట్రోవర్ట్ ఫ్రెండ్ మీకుంటే మీరు లక్కీ అని చెప్పాలి. ఇంట్రోవర్ట్స్ ఎక్కువ వింటారు. మాట్లాడాల్సి వస్తే ఆచితూచి మాట్లాడతారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడరు. కాబట్టి వారు మాటలు నోరు జారే అవకాశం ఉండదు. వారు మాట్లాడే పదాలను తెలివిగా ఎంచుకుంటారు. అలాంటి నైపుణ్యం వారికి పుట్టుకతోనే వస్తుంది. అంతేకాదు, వ్యక్తులతో తక్కువగా మాట్లాడేవారు సోషల్ మీడియా మీద మాత్రం చురుగ్గా ఉంటారు. వారి ఆలోచనలు ఎదుటి వారిపై ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్రోవర్ట్స్‌కి ఓపిక వినే నైపుణ్యం ఉంటుంది. అలాగే వారికి ఇతరులతో పోలిస్తే పరిశీలన నైపుణ్యాలు ఎక్కువ. నిశ్శబ్దంగా ఉంటూనే తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తారు. నలుగురి మధ్య ఉన్నప్పుడు వారు నిశ్శబ్దంగా కూర్చున్నట్టు కనిపించినప్పటికీ వారు ఎన్నో ఆలోచనల్లో మునిగిపోతారు. ఇంట్రోవర్ట్స్ ఇతరులకు మంచి స్నేహితులుగా మారుతారు. అలాగే తమ స్నేహితులుగా తెలివైన వారిని ఎంచుకుంటారు. ఎవరు పడితే వారితో స్నేహం చేయరు. నమ్మకమైన వ్యక్తులని స్నేహితులుగా మార్చుకునేందుకే ఇష్టపడతారు. ఇంట్రోవర్ట్స్ మంచి నాయకుల లక్షణాలను కలిగి ఉంటారు. తమతో పాటు తమ జట్టును కూడా ముందుకు నడిపిస్తారు. తమ టీమ్‌లో ఉన్న వారిని లోతుగా వీరు అధ్యయనం చేస్తారు. వారిని ప్రోత్సహిస్తారు. ఇన్ని మంచి లక్షణాలున్న ఇంట్రోవర్ట్స్‌ను పనికి రాని వారిగా చూడకండి. డబ్బాల్లో గులకరాళ్ళు వేసి ఆడిస్తే వచ్చే శబ్దంలా వాగే వాళ్ళతో పోలిస్తే ఇంట్రోవర్ట్స్ ఉత్తములని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్స్‌ట్రావర్ట్స్ ఎంతమందో ఇంట్రోవర్ట్స్ అంతమంది ఉంటారు. అమ్మాయిలు తమ బాల్యంలో ఇంట్రోవర్ట్స్‌గా ఉంటే వీరికి తక్కువ మంది స్నేహితులయ్యే అవకాశం ఉంది. తల్లితో, తోబుట్టువులతో తప్ప ఎక్కువ మందితో మాట్లాడకపోవచ్చు. కాలేజీలో ఇలాంటి వారు కాలేజీలో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగాల్లో వీరు చెప్పిన పని చేసుకుని పోయేవారవుతారు. గృహిణిగా ఎక్కువ మౌనంతో, తక్కువ మాటలతో సంసారాన్ని నిర్వహిస్తారు. అయితే వీటి వల్ల ఏ నష్టము లేకపోయినా అనేక విషయాలు వీరికి నచ్చనప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వారు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారో ఎదుటి వారికి తెలియక సతమతమయ్యే స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిగతంగా, పిల్లల భవిష్యత్తు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి నిర్ణయం బాగా ఆలస్యమై లేదా వెంటనే తేలక చిక్కులు రావచ్చు.